ఈరోజు ముఖ్య సమావేశం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో సభ్యత్వం డిజిటల్ సభ్యత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాం. గతంలో మాదిరిగా కాకుండా డిజిటల్ సభ్యత్వము ఒక యాప్ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. మీకు ఏదైతే బూత్ లెవెల్లో కన్వీనర్ ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ పెట్టి ఒక్కొక్కరికి యాప్ ఇచ్చి మీకు అందరికి కూడా డిజిటల్ సభ్యత్వము ప్రతి బూత్లో కూడా చేపడుతున్నాం. కాబట్టి దాని మీద ఒక అవగాహన సదస్సు, దాని మీద ఒక సమావేశం మాట్లాడుకోవడానికి. అదే కాకుండా రేపు 25 తారీఖు నుంచి జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఎన్నికల ప్రక్రియ ఓటర్ సవరణ జరుగుతూ ఉంది. అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే గ్రామాలల్లో మనందరం చూస్తూ ఉంటాం. గ్రామంలో ఇక్కడ ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఓటు ఉంటుంది, చాలామంది ఇక్కడ ఓటు ఉంటుంది, పూణేలో ఓటు ఉంటుంది. ఇప్పుడు అట్లా ఉండే పరిస్థితి లేదు గతంలో లాగా. ఎక్కడైనా ఒకటే ఓటు ఉంటుంది. కాబట్టి మా అందరం కూడా గ్రామాలలో ఓటు నమోదు చేసుకోవాలి. పూణేలో ఉన్నది క్యాన్సిల్ చేసుకోవాలి, హైదరాబాద్లో ఓటు ఉంటే హైదరాబాద్ది క్యాన్సిల్ చేసుకోవాలి. చనిపోయిన ఓట్లు తీసేస్తారు, కొత్త ఓటు నమోదు చేస్తారు, డబుల్ ఓటు ఉంటే తీసేస్తారు. ఇవన్నీ కూడా మనం దగ్గరుండి బూత్ లెవెల్ ఉన్న ఎవరైతే బూత్ లెవెల్ బిఎల్ఏ ఉంటాడో ఒక్కొక్క బూత్లో 6 నుంచి 800 1000 ఓట్లు ఉంటాయి. కాబట్టి ఆ ఓట్లకు అతలే బాధ్యుడు. మేమందరం కూడా ఈ యొక్క అయిపోయిన తర్వాత 25 తారీఖు నుంచి ఒక్కొక్క 10 బూతులు, 10 నుంచి 12 బూతులు, 4-5 గ్రామాలు ప్రతిరోజు బూత్ వైజ్ మీటింగ్ పెట్టుకొని మనం సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. 25 నుంచి స్టార్ట్ చేస్తాం. అది అల్లే దానివల్ల ఒక పక్క ఓటర్ సవరణ జరుగుతున్నది, ఇంకొక పక్క సభ్యత్వం కూడా రెండు ఒకటేసారి జరిగేటట్టు ప్లాన్ చేసుకొని ఒక 15 రోజులు 20 రోజులు బూత్ వైజ్ సమావేశం ఏర్పాటు చేస్తాం. కోజిగి ఆఫీస్ ఉంది, కోజిగి ఆఫీస్లో పెట్టుకుందాం. లేదంటే పెద్ద గ్రామం ఉంది అనుకో, రుద్వారం గ్రామం ఉంది, అక్కడ 6 బూతులు ఉంటాయి. హస్నాబాద్ ఉంది, 4 బూతులు ఉంటాయి. అట్లాంటి గ్రామం ఉంటే అదే గ్రామంలో కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ బూత్ వైజ్ ఉన్న ఆ బూత్లో ఉన్న నాయకులు, ఆ బూత్లో ఉన్న ముఖ్య నాయకులను పిలుచుకొని ఓట్ల సవరణ ఎట్లా చేయాలి, సభ్యత్వం ఎంత, మినిమం అన్న ఒక 600 ఓట్లు ఉన్నాయంటే 50% 300 మందిని యాక్టివ్ ఉన్న కార్యకర్తలు సభ్యత్వం చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటి మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ రెండింటి మీద అవగాహన పెంచుకోవాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. అందరూ కూడా 25 తారీఖు నుంచి ఎన్నికల అధికారులు ఉంటారు, వాళ్ళకి మనందరం కూడా బిఎల్ఏలు అందరూ అందుబాటులో ఉండి మీకు ఓటర్ లిస్ట్ ఇస్తాం. ఓటర్ లిస్ట్ తీసుకొని ఎవరి బూత్లో ఎన్ని ఓట్లు అవి సరి చేసుకునే బాధ్యత మీదే ఉంటుంది. ఎందుకంటే చాలా చూసినాం, మనం పశ్చిమ బెంగాల్లో చూసినాం, ఓట్లు తీసేసి ఓడిపోయారు అక్కడ. అట్లనే తమిళనాడులో చూసినాం. కాబట్టి మన రాష్ట్రం కూడా జరగకూడదని చెప్పి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఎన్నికల సవరణ, ఓట్ల సవరణ ఒకటి, అదేవిధంగా డిజిటల్ సభ్యత్వం ఒకటి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాం. కాబట్టి వాటి మీద అందరం కూడా జాగ్రత్తగా పనిచేయాలి.